అండి, అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు నేను చూపించేది ఈరోజు ఏకాదశి వ్లాగ్ అండి. ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకున్నామండి. చూడండి, మార్నింగే మొత్తం ముగ్గులు పెట్టాను. చూడండి, ఇట్లా మా మోక్షితను వాకర్లు వేసాను. ఇప్పుడు దేవుని పూజ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకోవాలండి. మొత్తం ఈ సెల్ఫ్ను మొత్తం క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత, ఎందుకంటే ఏకాదశి కదండి, మన తెలంగాణలకు ఫస్ట్ టైం వచ్చే పండుగ అన్నట్టు, ఇప్పుడు ఈ ఫొటోస్ని అన్నిటినీ క్లీన్ చేసుకుంటున్నానండి. చూడండి, ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటిని మంచిగా కడుక్కోవాలండి ఫొటోస్ని. ఎందుకంటే మనకు ఫెస్టివల్స్ వచ్చినప్పుడే ఫొటోస్ అన్నవి కడుగుతారు కదా. కొంతమంది డైలీ అంటే పూజ టైంలో కడుగుతూ ఉంటారట, అలా కడగకూడదట ఏమో అంటారు. మా సైడ్ అయితే మేమేమో ఎక్కువ ఫొటోస్ తీసుకొచ్చుకోలేము, ఎందుకంటే ఎక్కువ ఫొటోస్ ఉంటే కష్టాలు ఉంటాయని అందరు చెప్తూ ఉంటారు మా తెలంగాణ సైడు. అందుకని మేమైతే 3 ఫొటోస్ తీసుకొచ్చాము, కానీ అన్ని దేవుళ్ళు కవర్ అయ్యేటట్టు ఒక ఫోటోలో తీసుకొచ్చామండి. ఇప్పుడు ఈ ఫొటోస్ని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే ఫ్రెష్ వాటర్ తోటి క్లీన్ చేస్తున్నాను. చూడండి, ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు కూరాడు ఉంది కదా, నేను ఊకే కూరాడికి సున్నం పెట్టుడు ఎందుకని ఇట్లా మొత్తం డిజైన్ వేసామండి మా మరిది పెళ్ళిలో. ఇప్పుడు చూడండి, మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఇట్లా వాటర్ తోటి చేసి కొంచెం కుంకుమను గంధం పెట్టేస్తే అయిపోతుందండి. ఎవ్రీ ఇయర్ ఇట్లా కష్టం ఉండదు. అంటే మేము ఫెస్టివల్ వచ్చినప్పుడల్లా ఇట్లా మొత్తం క్లీన్ చేసుకుంటాము. మళ్ళీ పౌర్ణమి కూడా చేస్తాను నేనైతే. ఇప్పుడు పసుపును గంధం తీసుకొని ఈ ఫొటోస్కి పెడుతున్నాను. చూడండి, మీరు చేయితోటే పెడతారా? నేనైతే ఇట్లా పుల్లలు ఉంటాయి కదా, పుల్లలతోటి, చెవుల పుల్లలతోటి వాటితోటి పెడతానండి. మంచిగా వస్తుంది. ఇట్లా పెడితే చాలా బాగా ఇట్లా గుండ్రంగా వస్తుంది ఫొటోస్కి. ఈ టిప్పు మీకు తెలిస్తే చేయండి. నేనైతే ఇట్లనే పెడతాను. ఇట్లా అన్ని ఫొటోస్కి ఫస్ట్ ఇట్లా పెట్టుకోవాలండి. ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిందండి. ఇక చాయ్ టైము, చాయ్ పెడుతున్నాను. ఫస్ట్ అయితే పాలు మరుగుతున్నాయి. ఇప్పుడు మా పాపకు మోక్షితకు పాలు తీసి నేను చాయ్ పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ చాయ్ ఎంత ఇట్లా లైట్గా కనిపిస్తుంది కానీ థిక్గా అవుతుంది. చూడండి మీరే, చాయ్ ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇప్పుడు నేను చాయ్ పోసుకున్నాను. ఇక లంచ్కు చికెన్ అండ్ చికెన్ కాంబినేషన్ బగారా రైస్ అండి. నేను అలానే పూరీలు కూడా చేశానండి మా సైడు. ఎందుకంటే పండగ రోజు కంచుడు పెట్టాలంటారు కంపల్సరీగా, అందుకే పూరీలు చేశానండి. చికెను, పూరీలు, బగారా రైస్. కొంతమంది అయితే ఏకాదశికి తినరట, మేమైతే తింటామండి. నేనైతే చిన్నప్పటి నుంచి తింటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.